హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తారు అంటున్నారు. అసలు ఎమ్మెల్యేగా ఎందుకు రాజీనామా చేస్తున్నారు? మరి ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం ఇప్పుడు ఉందా? దీనివల్ల అసలు జగన్ గారికి వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి సార్? జగన్ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేస్తాడు. సో అక్కడ ఉన్న అవినాష్ రెడ్డి దగ్గర రిజైన్ చేసి తను పోటీ చేస్తాడు అన్న ఒక వార్త దాదాపు 4-5 రోజుల నుంచి వైరల్ అవుతుంది. దీన్ని ప్రధానంగా తెలుగుదేశం వర్గాలు వైరల్ చేస్తున్నాయి. అంటే ముందు నుంచి కూడా జగన్ మీద అనేక రకాల పుకార్లు అనేవి క్రియేట్ అవుతూనే ఉన్నాయి. జగన్ అసలు వైసీపీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేస్తారు అనేది కూడా చేశారు. సో అది తెలుగుదేశం మీడియా అలాగే జగన్కి సంబంధించి అంటే జగన్ పని అయిపోయింది అనేది వాళ్ళ ఉద్దేశం ప్రధానంగా. దాన్ని ప్రచారం చేయాలి. జగన్ని పులివెందులకు వెళ్తే జగన్ మీద దాడులు చేశారు, కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వలేదు, ఇలాగంతా మాట్లాడారు. మరి అట్లా అంత దాడులు చేస్తే రెండోసారి కూడా 3 రోజులు ఎట్లా ఆయన చేస్తాడు? సో ఇదేంటంటే జగన్ పని అయిపోయింది అనేది జనాల్ని నమ్మించే ప్రయత్నం ఒకటి కనబడుతుంది. ఈ కాంటెక్స్ట్లో జగన్ ఇప్పుడు కొత్తగా వస్తున్న పుకారనాల న్యూస్ అని, ఎందుకంటే ఇప్పటి వరకు కన్ఫామ్ కాలేదు కాబట్టి పుకారనే మనం అనాలి. చాలాసార్లు పుకార్లు కూడా నిజమవుతాయి, ఎందుకంటే ముందుగా లీక్ అవుతాయి కొన్ని విషయాలు, నిజమవుతాయి. సో అసలు ఈ పుకారు రావడానికి బేస్ ఏంటి? ఏదో ఒక బేస్ అయితే ఉండాలి కదా. సో ఆ బేస్ ఏంటి అంటే జగన్ ఎక్కువగా పులివెందులకి వెళ్ళడం, ఇప్పటికి 2 సార్లు 3 రోజులు అక్కడికి వెళ్ళాడు. సో వెళ్ళి అక్కడ గడిపాడు. ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత టైం అక్కడ స్పెండ్ చేసేవాడు. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక పులివెందులకి ఎందుకు అన్ని సార్లు వెళ్తున్నాడు? ఫస్ట్ టైము 3 సార్లు వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు అంటే కనీసం వాళ్ళ నాన్న జయంతి 75వ జయంతి కాబట్టి అక్కడికి వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఈ వార్త లీక్ అయినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఒకవేళ ఇది నిజమనుకుంటే ఎందుకు జగన్ రిజైన్ చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు అనే దానికి పాజిబుల్ ఆన్సర్స్ ఏమొస్తున్నాయంటే, ఒకటి జగన్ భారతిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలి అనే ప్లాన్ చేస్తున్నాడు. అందుకని పులివెందులలో రిజైన్ చేసి భారతిని పులివెందుల నుంచి గెలిపించి భారతిని అసెంబ్లీకి పంపించి తాను పార్లమెంట్కి వెళ్దాం అనేది ప్లాన్. సో ఒకవేళ భారతిని తీసుకురావాలంటే ఇంకొక చోట ఖాళీ చేయించి భారతిని కూడా తీసుకురావచ్చు. తను రాష్ట్రంలో లేకపోతే వైసీపీ అనేది మనుగడ కష్టం కదా, తను పార్లమెంట్కి వెళ్ళిపోతే. సో ఈ లాజిక్ కొంత ఇబ్బందిగా ఉంది. భారతిని తీసుకురావడం వరకు ఓకే, కానీ తను ఎందుకు ఎంపీ వెళ్తున్నాడు? రెండవ కారణం చెప్తున్నది ఏమంటే అసెంబ్లీకి వెళ్ళడం జగన్కి ఇష్టం లేదండి. అది ఖచ్చితంగా జగన్కి ఇష్టం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఉన్నది 11 మంది. రేపు ఇందులో కూడా ఎంతమంది రాలిపోతారో తెలీదు. 2-3 మిగిలితే వాళ్ళని వేసుకొని అసెంబ్లీకి వెళ్ళడం అంటే ఖచ్చితంగా అక్కడ హ్యూమిలేట్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ గతంలో 2014లో 67 మంది ఉన్నప్పుడే 23 మంది లాక్కొని భయంకరంగా హ్యూమిలేట్ చేశారు. దాంతో అసలు జగన్ నేను అసెంబ్లీకి రానని చెప్పి ఆయన జనంలోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎన్ని మాట్లాడినా కబుర్లు పైకి హ్యూమిలేట్ చేయకుండా ఉండలేరు. సాక్షాత్తు స్పీకరే బండబూతులు మాట్లాడి ఆయన స్పీకర్నిగా పెట్టారు. సో ఆయన అసలు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని ఎవరో అంటే అవునవును బాగా చెప్పాడు ఈ పెద్ద ఆయన అని పాముని అందుకనే చర్చ వరకు కొడతారు. ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి రేపు జగన్ని అక్కడ మాట్లాడినిస్తాడా? జగన్ అవమానపరచుకుని ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. కానీ దాన్ని ఎట్లా ఫేస్ చేయాలనేది జగన్ చూసుకోవాలి తప్ప, అది ఫేస్ చేసి అవమానాలు జరిగినప్పుడు దాన్ని కూడా జనాలకి అర్థం చేయించి అప్పుడు బయటకు వస్తే కనీసం జగన్ పట్ల ఒక అంటే ఇతను ట్రై చేశాడు కానీ అక్కడ అవతల వాళ్ళు చేయలేదు అనేది వస్తుంది. అట్లా లేకుండా ముందే అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా తన బాధ్యత నుంచి తను తప్పుకున్నట్టు అవుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పని ఏమంటే ప్రజల సమస్యలను అసెంబ్లీలో కూడా ట్రై చేయాలి. అక్కడ ఒకవేళ కుదరకపోతే అప్పుడు జనంలోకి వచ్చి చేయొచ్చు. కానీ ఆ కుదరలేదనే విషయాన్ని కూడా అతను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అవమానాలు అనేవి గతంలో వీళ్ళు కూడా చేశారు కదా. వీళ్ళు చంద్రబాబుని భయంకరంగా ఏడిపించారు కదా వీళ్ళు. సో వైసీపీ ఏమి అవమానాలు చేయలేదా? రాజకీయ పార్టీలు అన్నాక ఖచ్చితంగా ప్రత్యర్థుల్ని వీలైన పద్ధతిలో ఇబ్బంది పెట్టడం అనేది ప్రతి రాజకీయ పార్టీ చేస్తాయి. ఇక్కడ ఎవరికేమీ దీంట్లో తేడా లేదు. సో కాబట్టి ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్ళకూడదు కాబట్టి అసెంబ్లీకి వద్దు మనం పార్లమెంట్కి వెళ్దాం అనేది అనుకుంటున్నాడు అనేది వాదన. ఇది కూడా అంత కన్విన్సింగ్గా లేదు.
అసెంబ్లీకి పోకపోతే ప్రజల్లో పాదయాత్ర ఇంకోటో నిరసన కార్యక్రమంలో వీటిలో ఉంటారు తప్ప పార్లమెంట్కి ఎందుకు వెళ్తాడు అనే దగ్గర ప్రాబ్లం వస్తుంది. మూడవ ఇదేంటంటే అరెస్టును తప్పించుకోవడానికి జగన్ పార్లమెంట్కి వెళ్తున్నాడు. ఇది మోడీ నుంచే సలహా వచ్చింది, అంటే బీజేపీ పెద్దల నుంచే సలహా వచ్చింది. అక్కడ అసెంబ్లీలో అంటే అక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రబాబు రేపు పొద్దున కేసులు పెట్టి ఇరికిచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్లో ఉంటే కేసులు పెట్టినా కూడా నేషనల్ లెవెల్ అది ఇష్యూ అవుతుంది. కాబట్టి కొంత ఆయన కూడా అంత ముందుకు వచ్చి కేసులు పెట్టకపోవచ్చు. కాబట్టి పార్లమెంటుకు వస్తే కొంతవరకు కేసుల నుంచి రక్షించుకోవచ్చు అన్న వాదన కొద్దిగా కన్విన్సింగ్గా అనిపిస్తుంది. ఒకవేళ ఆయన పార్టీ పక్కన పెట్టి తను ముందు జైలుకి వెళ్లకుండా ఉంటే కదా పార్టీ సర్వైవ్ అయ్యేది. సో తను జైలుకి వెళ్ళిపోతే పార్టీ సర్వైవ్ కాదు. కాబట్టి తాను పార్లమెంట్లోకి వెళ్ళి తన బదులు భారతీయ అసెంబ్లీకి పంపిస్తే ఒకవేళ ఆయన అవమానించినా కూడా ఒక సింపతి వస్తుంది, ఒక విమెన్ని అవమానించారని అనే యాంగిల్ ఏమన్నా ఆలోచిస్తున్నాడు అంటే కొంతవరకు పాసిబిలిటీ దీంట్లో ఉంది ఈ థియరీలో. అంటే అరెస్టు కాకుండా జగన్ బయటే ఉండడానికి, పార్లమెంట్ ఎంపీ అయినా కూడా అరెస్ట్ కారనేది గ్యారంటీ ఏం లేదు, కానీ కొంతవరకు ఇది నమ్మశక్యంగా ఉంది. కానీ మరి అది చేస్తాడో లేదో తెలియదు. ఎందుకు ఈ థియరీకి చేస్తాడనే ఒక థియరీకి ఇంత వాల్యూ వచ్చిందంటే నిన్న మంగళగిరిలో వైఎస్ఆర్ 75వ జయంతి జరిగినప్పుడు దానికి చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఇట్లా పుకార్లు ఇట్లా అంటున్నారు, కడపలో రిజైన్ చేసి జగన్ పోటీ చేస్తాడని, అట్లాగాని చేస్తే నేను షర్మిలాని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను, అవసరమైతే ఇక్కడ ఉండి నేను ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాను షర్మిల గెలుపు కోసం, షర్మిల ఖచ్చితంగా గెలుస్తుంది అనేది ఆయన మాట్లాడాడు. అంటే మరి రేవంత్ రెడ్డి కూడా అలాగ మాట్లాడాడంటే ఉప ఎన్నిక జరగబోతుందని నమ్ముతున్నారా అనేది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఊరికే ఉప ఎన్నిక వస్తుంది, ఈమె మళ్ళీ గెలుస్తుంది అట్లేం మాట్లాడు కదా. సో ఏదో మొత్తానికి ఐడియా జగన్ దగ్గర ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఇది ఏమన్నా జరిగితే మాత్రం ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు ఇండైరెక్ట్గా సిగ్నల్స్ పంపిస్తున్నాడు. మొన్నెవరో కూడా మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటంటే పరిశ్రమలు రావడానికి భయపడుతున్నారు, మళ్ళీ జగన్ వస్తుందేమని. ఆ భూతాన్ని నేను, ఆ డెవిల్ అన్నాడు, ఆ డెవిల్ని నేను ఆల్రెడీ తొక్కేశాను, ఇంకా కూడా రానికుండా చూసుకుంటాను అన్నాడు. సో ఏ పద్ధతిలో చూసుకుంటాడు రానికుండా అంటే జైలుకి పంపించడం ఒకటే మార్గం. గ్యారంటీ ఏం లేదు కదా, మళ్ళీ గెలవడానికి జగన్ గ్యారంటీ ఏముంది, ఎవరు ఇస్తారు గ్యారంటీ? ఆల్రెడీ 40% ఓట్లు వచ్చాయి. వీళ్ళందరూ ముగ్గురు కలవడం, ఆ 10% షిఫ్ట్ అవడంతో గెలిచారు. రేపు పొద్దున ఈ 10% అటుపోదని గ్యారంటీ ఉంది. రేపు లోకేష్కు పవన్ కళ్యాణ్ గొడవలు రావని గ్యారంటీ ఉంది పవర్ షేరింగ్లో. ఇదే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ గొడవలు రావని గ్యారంటీ ఉంది. ఆల్రెడీ కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయనేది బయటకు కనిపిస్తుంది. సో ఈ ఓవరాల్ కాంటెక్స్ట్లో మళ్ళీ చంద్రబాబు జగన్ని కంప్లీట్గా తొక్కేయాలంటే ఒకటే మార్గం, తనకి కన్విక్షన్ పడి జైల్లో ఉండాలి. కన్విక్షన్ పడాలంటే ఇప్పుడు చంద్రబాబు పెట్టబోయే ఆల్రెడీ కొన్ని కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో జగన్కి ఇప్పటికిప్పుడు కన్విక్షన్ పడే అవకాశం లేదు. ఎందుకంటే మనం కోర్టుల్లో చూస్తున్నాము, ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. జగన్దే 10 ఏళ్ళుగా ఉంది కేసులు, చంద్రబాబుకి అట్లాగే ఉన్నాయి. ఎవరికి కూడా కేసుల్లో త్వరగా శిక్షలు పడే పరిస్థితి ఈ దేశంలో లేదు. సో అందువల్ల జగన్కి ఇప్పటికిప్పుడే ఈయన పెట్టే కేసులు ఏమీ పడదు. మహా అంటే ముందస్తు కొద్ది రోజులు జైల్లో ఉండొచ్చు. చంద్రబాబు ఎలాగైతే 52 రోజులు ఉన్నాడో జగన్ కూడా 1 నెల 2 నెలలు 3 నెలలు పెట్టగలరు మహా అంటే. అది కూడా ఈ మధ్య ఏమైందంటే 7 ఏళ్లకి తక్కువ ఉన్న కేసుల్లో అరెస్టులు చేయొద్దని కోర్టులు చెప్తున్నాయి. నిన్న కూడా కొడాలి నాని కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు Part 1A కింద నోటీస్ ఇవ్వండి కొడాలి నానికి అని హైకోర్టు చెప్పింది. కాబట్టి అన్నిట్లో కూడా 8 years పడే కేసులు పెట్టాలి. ఇప్పుడు బిఎన్ఎస్లో చూసుకోవాలి మళ్ళీ ఏ కేసులు వస్తున్నాయి ఏంటి, సో అవి చూసుకొని పెట్టాలి జగన్ మీద. సో అది పెట్టినా కూడా గ్యారంటీకి బెయిల్ రాకుండా ఉంటుందా? ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఎందుకంటే జగన్ కూడా తన దగ్గర డబ్బులు ఉన్నాయి, తనకి కొంత చంద్రబాబు నుంచి తను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాడు, సిస్టమ్స్ని ఎలా మేనేజ్ చేయాలా ఏం చేయాలని. జగన్ కూడా పెద్ద ఎత్తున లాయర్లను పెట్టుకుంటాడు. అభిషేక్ మను సింగ్ ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ జగన్ తరఫున పనిచేశారు. అలాంటి వాళ్ళని పెట్టుకుంటాడు, సుప్రీంకోర్టు వరకు వెళ్తారు. కాబట్టి బెయిల్ అనేది పెద్ద కష్టం కాదు.
సో అలాంటి స్థితిలో ఆ, జగన్ ఓన్లీ ఇదేంటంటే చంద్రబాబుకి అక్కడున్న సిబిఐ ఈడీ కేసుల్లో జగన్ని జైలుకి పంపించాలి. దానికి మోడీ సహకారం కావాలి. మరి మోడీ ఏమన్నా ఇటువంటి ఒక ప్రతిపాదన పెట్టాడా? నువ్వు అసెంబ్లీలో లేకపోతే అసలు చంద్రబాబుకి ఇబ్బంది లేకుండా నువ్వు ఉండు, సో దానివల్ల నేను నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అనేది ఏమన్నా ప్రపోజల్ పెట్టుంటే, ఇది వైల్డ్ గెస్సే కానీ, బట్ అటువంటి రాజకీయాల్లో ఏదన్నా పాసిబుల్ కదా. అటువంటి ఉంటే తప్ప రిజైన్ చేసే ప్రసక్తి అయితే అదర్వైజ్ లేదు. రిజైన్ చేస్తే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన కారణాల్లో ఏదో ఒకటి ఉండాలి.